గోవిందాయ నమః. ఈ రోజుల్లో ఎవరికి మనశ్శాంతి లేదు, సమాజంలో ఎవరికి శాంతి లేదు, ఇంట్లో కుటుంబంలో శాంతి లేదు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సామరస్యం లేదు, దంపతుల మధ్య కూడా సఖ్యత లేదు. సోషల్ మీడియా చూద్దామని ఓపెన్ చేస్తే దానిలో కూడా రోజు తగువులు గొడవలు, ఇట్లా ఉంది పరిస్థితి. చూస్తూ ఉంటే కళ్ళ ముందే కలియుగం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుందన్నమాట. కలియుగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి దుర్వ్యవస్థ తయారవుతుంది, సమాజంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వీటి గురించి స్పష్టంగా విష్ణు పురాణంలో వివరించబడి ఉంది. దాని గురించి నేను కొంచెము చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీటిలో ఎన్ని లక్షణాలు మీరు గమనించారు, ఎన్ని లక్షణాలు రాబోతున్నాయి, సూచనగా ఇప్పుడే కనపడుతున్నాయి, వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏమిటనేది ఈ వీడియో విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు కామెంట్స్ కూడా చూస్తారు, మీ కామెంట్ కూడా చూడటం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మీ అనుభవాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేనైతే విష్ణు పురాణాంతర్గతంగా ఉన్న కలియుగ లక్షణాల గురించి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చంద్రవంశ సూర్యవంశ రాజులు ఏలి ఆ రాజ్యాలు అంతమైపోయిన తర్వాత వచ్చే పాలకులు ఎలా ఉంటారో అక్కడ నుంచి ఆరంభమవుతుంది. భవిష్యత్తు రోజులలో రాజ్యపాలన చేయు రాజులు ఆదిలో ఉన్నట్లే రాజుల వలె ధర్మవర్తనులు కారు. సూర్య చంద్ర వంశరాజులలాగా తర్వాత వచ్చే ఈ పరిపాలకులు ధర్మవర్తనులు కారట. అవినీతిని అన్యాయమును స్వార్థ గుణములను ఆశ్రయించుకొని పరిపాలింతురు. ప్రజారంజకంగా పరిపాలించుటకు బదులు అధికార దుర్వినియోగము చేయుదురు. బలహీనులను దోచుకొని తమ స్వసుఖములను పొందెదరు. ప్రసన్న గుణము క్షమాగుణము ఉండక తమ శక్తికి మించిన కోపావేశాలు అధికార దర్పము ఎక్కువ కలిగి ఉంటారు. నిజమే కదా. వీరికి దురాశ ఎక్కువై వారి పతనమును వారే కొని తెచ్చుకుందురు. యజ్ఞ యాగముల సంగతి ఎట్లున్నను కనీసం దైవనామ స్మరణము గాని పాపభీతి గాని లేక ఉవ్వెత్తున లేచిన కిరటము వెంటనే జతకిలబడినట్లు ఇట్లే ఉన్నది కనిపించి అట్లే పతనమగుదురు. 5 ఏళ్ళు ఉంటారు పదవిలో, ఆ తర్వాత జనాలే వీళ్ళని దించేస్తారు, ఆ తర్వాత ఇంకెవరో వస్తారు, వాళ్ళు అంతే. అలా ఇంతకుముందు సూర్య చంద్ర వంశపు రాజులు వంశపారంపర్యంగా పరిపాలనలు చేస్తే ఇప్పుడు 5 ఏళ్ళు చేయడం కష్టమైపోతుందన్నమాట. అది విషయం. సరే, యథా రాజా తదా ప్రజ అన్నట్లు పాలకులను చూసి పాలితులు అంటే ప్రజలు కూడా కుత్సితములను నేర్చుకుందురు. జనపదాలలోని ప్రజలు ప్రభు అనుగ్రహము కోసము అధికారుల కరుణ కోసము విపరీతంగా తాపత్రయపడుతురు. కొంచెం అధికారము కానీ లాభము కానీ లభించినచో దానిని పూర్తిగా పొందుటకై యత్నించి రాజును అధికారిని క్రిందకు దించి అధికారమును కైవసము చేసుకుందురు. సమాజమున దైవభక్తి ధర్మనిష్ట క్రమశిక్షణ ఆదరభావము సోదరభావము వాత్సల్యము స్నేహభావము లోపించును. బంధుత్వములు చుట్టరికములు అన్నీయును అర్ధ సంబంధమైనవిగా అంటే ధన సంబంధమైనవిగా ఉండును. మన దగ్గర డబ్బు ఉంటే అందరూ వచ్చేస్తారు, మనల్ని పొగుడుతారు. మా దగ్గర డబ్బులు లేక ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలయ్యామనుకోండి, ఫోన్ చేస్తే కూడా ఎత్తరు. రావడం మోహం చూపించడం అలా ఉంచండి, ఫోన్ చేసినా తీరు. ఆ పరిస్థితులు మనం ఇప్పుడే చూస్తున్నాము. ఇంకా రాను రాను ఘోర కరిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. ఇట్లు అధర్మము వ్యాప్తి చెందినప్పుడు ధర్మమునకు కాక అర్ధమునకు అంటే డబ్బుకు విశేషమైన ఖ్యాతి బలము సంభవించును. ధర్మం అనేది మొచ్చకైనా కానరాదు, డబ్బు మీదే అంతా కూడా ఆధారపడి ఉంటుంది. పైసామే పరమాత్మాహే అనే సామెత విన్నారు కదా, అలా అన్నమాట. ధనవంతుడే ఉత్తమ కులీనుడిగా ప్రసిద్ధి పొందును. డబ్బుంటే చాలు, వాడు చాలా ఉత్తమ వంశంలో పుట్టినవాడిగా సదాచార సంపన్నుడిగా పరిగణిస్తారు. ధనమే సమస్త కార్యములకు మూలహేతువగును. కామలోలత్వమే దాంపత్య బంధములకు కారణం అనుకుందరు. అంత నీచమైన పరిస్థితి వస్తుంది. పవిత్రమైన దాంపత్య బంధానికి కూడా మూలము కామమే. కామ కోరికలు తీర్చుకోవాలంటే పెళ్లి చేసేసుకుంటే ఒక లైసెన్స్ లాగా వచ్చేస్తుంది. పెళ్లి చేసుకోకపోతే అక్రమం అనుకుంటారు, పెళ్లి చేసుకుంటే లైసెన్స్ వచ్చేస్తుంది. ఇది మాత్రమే దాంపత్యానికి పెళ్లికి కారణం అనుకుంటారట. సృష్టి ధర్మము గృహస్థ ధర్మము, అందులో తరించే విధానము, గృహస్థ ధర్మం ద్వారా మోక్షాన్ని పొందే విధానము అవన్నీ పోతాయి గాలికి. దాంపత్యమే వివాహం ఎందుకంటే కామానికి లైసెన్స్. పెళ్లి చేసుకుంటే ఎవరో అడగరు, మన ఇష్టం
అనే ఒక స్థితి వచ్చేస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది. ఆ విధంగానే భావించి భ్రమపడుతున్నారు. ప్రజలు అర్థమును అంటే ధనమును సంపాదించుటకై అనేక చేయరాని పనులను, ధర్మ విరుద్ధమైన అన్యాయమైన పనులను చేస్తున్నారు ఆల్రెడీ. కాల పరిస్థితులు తారుమారగుట వలన జంధ్యము ధరించుటచే విప్రునకు చిహ్నముగా మారును. జంధ్యం వేసుకుంటే చాలు, అతడు సద్బ్రాహ్మణుడు, గొప్పవాడు అని పరిగణించడమే తప్ప సదాచార సంపన్నులా కాదా ఇవి ఎవ్వరికీ అక్కర్లేదు. అంతే తప్ప బ్రాహ్మణత్వం నిజముగా అనుసరింపరు. బ్రాహ్మణత్వం అనేది ఎవరిలో మచ్చుకు కూడా కానరాదు. బయటకు మాత్రము నేను చాలా గొప్పవాళ్ళము, గొప్ప అనుష్ఠానవంతులమని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఈ రోజుల్లో చూస్తున్నాము. ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో. తమకు విహితమైన కులధర్మములను పాటించరు. స్వర్ణము అంటే బంగారము, రత్నములు, సంపద ఉన్నవాడినే గొప్పవాడిని శ్లాఘిద్దురు. అంతే తప్ప అట్టి వాడి గుణములను ఎవ్వరూ లెక్కింపరు. ఎన్ని అవగుణాలున్నా, ఎన్ని అక్రమ సంబంధాలున్నా, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎన్నిసార్లు విడాకులు ఇచ్చినా, బయట పాపులారిటీ ఉంటే చాలు, వాళ్ళు ఏదో సినిమా వాళ్ళు ఏదో ఒకటి అయి ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, గ్లామర్ ఉంటే చాలు, ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రులను చేసేస్తారు జనాలు. వాళ్ళకు కూడా ధర్మంతో పనిలేదు, ఒక సత్శీలము నీతి న్యాయంతో పనిలేదు. అట్లా ఉన్న ఇప్పుడే పరిస్థితులు. అలాగే జీవనము సాగించుటకు అన్యాయమైన మార్గములను సునాయాసముగా కష్టపడకుండా సంపద పొందు త్రోవలను అన్వేషించరు. తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? యూట్యూబ్ తమ్మునేసి కూడా కనపడుతుంది. మీరు తేలిగ్గా కోటీశ్వరులు అవ్వడం ఎలా? జనాల్ని సోమరిపోతుల్ని, బద్ధకస్తుల్ని చేసే వీడియోస్ అవన్నీ. నిర్బలులపై, నిస్సహాయులపై దౌర్జన్యము చేయుటయే వీరత్వము అగును. వీరత్వము అంటే బలహీనులను కాపాడటం, దుర్మార్గుల నుండి, అది వీరత్వం. కానీ కలియుగంలో వీరత్వం ఏంటంటే దుర్బలులు, బలహీనులు వాళ్ళ మీద దాడి చేస్తే వీడు వీరుడు అవుతాడనమాట. తమ వద్ద జ్ఞానము లేకున్నను మిడిమిడి జ్ఞానముచే బల్ల గుద్ది చెప్పువారే పండితులుగా, విజ్ఞానవంతులుగా పేరొందెదరు. ఇప్పుడు చాలామంది పండితులు అని చెప్పేవాళ్ళు, ప్రవచనకారులు అని చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఏది ట్రెండింగ్లో ఉంటే అది గొప్పగా చెప్పాలి, పారితోషికాలు సంపాదించుకోవాలి. వాళ్ళే పండితులు, వాళ్ళే జ్ఞానులు అన్నట్లుగా ఈ సోషల్ మీడియా వచ్చాక పరిస్థితి అలాగే ఉంది. దూర క్షేత్రములలోని ఏదో ఒక ఉదకమే తీర్థమని భ్రమించెదరు. గంగా, యమున, సరస్వతి, కావేరి, కృష్ణ, గోదావరి తీర్థాలు పోతాయి. వీటి మీద మనసు ఉండదు. ఎక్కడో ఒక చోట కొత్త గుడి కట్టించి ఆడ ఒక చిన్న కోనేరులాగా తవ్వించి దాంట్లో 4 తామర గింజలు వేసేసి పువ్వులు మొలిపించి ఇది ఒక తీర్థం అని చెప్తే జనాలు ఆ నీళ్ళు తల మీద చల్లుకొని తాగి డబ్బాలకు పట్టుకొని డబ్బులు ఇచ్చి మరీ వెళ్తారనమాట. అసలైన తీర్థాలు, పవిత్రమైన తీర్థాలు, పవిత్రమైన జలాశయాలు వాటికి పేరు ఉండదు. కొత్తగా ఈ పెట్టుడు ఏవైతే ఉంటాయో వాటికి పేరు వస్తుంది. అలాగే స్నానము చేయటే శుద్ధి చెందినట్లుగా భావించెదరు. శుద్ధి అంటే బాహ్యాభ్యంతర శుచి, బయటికి శుచిగా ఉండాలి, మానసికంగాను శుచిగా ఉండాలి, ఆత్మపరంగాను శుచిగా ఉండాలి. అవన్నీ మానేసి స్నానం చేసాం శుద్ధయ్యం అంతే. అలాగే గర్విష్టి మాటలు, అహంభావపు ఊరికే బుకాయింపులు తమ ప్రవర్తనలో గొప్పతనమని అనుకుందరు. గర్వంగా తలపొగరుగా మాట్లాడటము, చేసి కూడా చేయనట్లు బుకాయించడము, పెద్ద పెద్ద తప్పులు, నేరాలు, ఘోరాలు చేసి సమర్థించుకోవడము, ఇవన్నీ చూసి ఆహా వీళ్ళది ఎంత గొప్ప ప్రవర్తన అనుకుంటారట ప్రజలు. ఆ పరిస్థితికి వచ్చేస్తారు. బలము ఉన్నవాడు, సంపదలు ఉన్నవాడు, దౌర్జన్యము చేయువాడు, మూర్ఖుడు, అబద్ధములు చెప్పువాడు, కొండెములు పెట్టువాడు అంటే గొడవలు పెట్టేవాడు బ్రతుక నేర్చి లాభపడును. వాడే అధికారం పొందును, వాడే రాచకును. ఎక్కడెక్కడ రౌడీ షీటర్లు, మర్డర్లు చేసిన వాళ్ళు, జైలుకు పోయించిన వాళ్ళు, అక్రమంగా భూకబ్జాలు చేసిన వాళ్ళు, మహిళలను వేధించిన వాళ్ళు, వీళ్ళందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఈ కలికాలంలో అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా అదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లు పరిస్థితులు మారి సర్వము దోషపూరితముగా ఉన్నప్పుడు ఇంకనూ సత్యము, ధర్మము అచట మిగిలి ఉండుటచే ప్రజలు బడాయి ప్రభువులను, రాజులను భరించలేక కొండలు, గుట్టలు, లోయలు పట్టిపోయెదరు. కళ్ళు, ఆకుకూరలు, ఆకులు, పువ్వులు, కందమూలములనే ఆహారంగా స్వీకరింతురు. చెట్ల పట్టాలు, ఆకులు కట్టుకొందురు. సంతానమును అమితముగా కనెదరు. ప్రకృతిలోని అనేక మార్పులకు తట్టుకొని బ్రతుకుతురు. కలియుగము చివరకు పోవు కొద్దీ ఆయుర్దాయము తరిగిపోవును. ఇట్లు ఈ జనము కలియుగాంతమున అందరూ నసిందురు. కలియుగమున ధర్మము పక్క మార్గము పట్టి క్షీణించిపోగా సకల చరాచర సృష్టికర్త, ఆది మధ్యాంతరహితుడు, సృష్టిస్థితి లయకారుడు, పరబ్రహ్మస్వరూపుడు అయిన వాసుదేవుని అంశము శంబలాను గ్రామనందు
ఆవిర్భవించి కలికి అవతారము దాల్చి ధర్మ సంస్థాపన చేయడానికి స్వామి ఉద్యుక్తుడు అవుతాడు. పన్నులు పెరిగిపోయి, కరెంటు బిల్లులు పెరిగిపోయి, నెల మొత్తం సంపాదించినా కూడా ఇంటి అద్దెలకి చాలక, తిండికి చాలక, పిల్లల ఫీజులకి చాలక, భార్య భర్త ఇద్దరూ పరిశ్రమ చేసే ఉద్యోగాలు చేసి అవి కూడా సరిపోక, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, ఇవన్నీ ప్రజలు భరించలేక, దుర్మార్గమైన పాలకులను భరించలేక, సమాజంలో బ్రతకలేక, పొరుగు వారితో సఖ్యం లేక, ఇంట్లో వారితో సఖ్యం లేక, ఎవరి మధ్య సఖ్యము ఆనందం అనేది కొరవై, మనము ఉంటున్నాము ఆ మిషన్లు ఉంటున్నాయి అనే పరిస్థితి వచ్చి, అంటే మనుషులు మరయంత్రాల్లాగా తయారయ్యి ఇక జీవించలేక ఈ సమాజంలో అడవులు బట్టి కొండలు బట్టి వెళ్ళి ఆదేవ మానవులు బ్రతికారు ఆకులు కట్టుకొని, ఆ బ్రతికి శాంతిస్తారట. అలాంటి దారుణమైన పరిస్థితులకు వచ్చేసరికి అప్పుడు ఇహ ధర్మాన్ని చక్కబరచాల్సిన ఆవశ్యకత ఉంది అని భావించిన ఆ పురుషోత్తముడైన పరమాత్మ శంబల అనే గ్రామంలో కలిగి అవతారం దాల్చి మరలా వ్యవస్థను చక్కబరుస్తారు. అక్కడి నుంచి మరలా సత్యయుగము లేదా కృతయుగ ధర్మాలు స్టార్ట్ అవుతాయి. కలియుగ లక్షణాల గురించి కొంతే విష్ణు పురాణంలో ఉంటుంది, శ్రీమద్ భాగవతంలో ఇంకా గొప్పగా ఉంటుంది, అది ఎప్పుడైనా చెప్పుకుందాము. ఇప్పుడు నేను చదివి వినిపించిన విష్ణు పురాణాంతర్గతంగా ఉన్న కలియుగ లక్షణాలను ఎన్నో మనము కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇంకొన్ని పరిస్థితుల్లో భవిష్యత్తు తరాలు చవి చూస్తారు. కానీ సదాచారవంతులు, నిర్మలమైన హృదయం ఉన్న వాళ్ళు ధర్మాన్ని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టరు. ధర్మం అనేది మనిషిని కాపు కాస్తుంది, పరమాత్మై మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి పెద్దలు చెప్తారు, ధర్మో రక్షతి రక్షత. జై శ్రీమన్నారాయణ కృష్ణ.